ఈరోజు బ్యాచులర్స్ కిచెన్లో వెరీ వెరీ సింపుల్ డిష్ ఏంటి, మా ఆయన ఫేవరెట్ అనమాట. ఎండాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా చలికాలం ఎప్పుడైనా సరే మనం మజ్జిగ పులుసు చేస్తే నో అని చెప్పడు. వెరీ సింపుల్ మజ్జిగ పులుసు రెసిపీ నీకు నేర్పిస్తా ఈరోజు. ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ వాళ్ళకి చెప్పేసావా? చెప్తా. ఇప్పుడు 250 grams కర్డ్, ఒక ఉల్లిపాయని చాప్ చేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కావాల్సినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 tablespoon ఆయిల్. చలో కమ్. పెరుగుంది కదా, దీన్ని ఈ మజ్జిగ కవంతో నీట్గా చిలుకు. ఓకే సార్, అంత సున్నితంగా కాదు సార్, తిప్పుకుంటూ అలా కాదు సార్. ఫస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కలిపా. సాల్ట్ వేస్తాం. మరి ఎక్కువ సాల్ట్ ఉంటే మజ్జిగ పులుసులో బాగోదు. సో ఊరికే కావాల్సినంత సాల్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఊరికే 1 teaspoon 1 tablespoon అయితే సరిపోతుంది. అంటే దేనికి? ఇది తాలింపు పెట్టడానికి. అంటే తాలింపుకి. సో ఇప్పుడు 1 tablespoon ఆయిల్ చాలు, మోర్ దెన్. ఆయిల్లో ఫస్ట్ మనం ఇంగు వేసాము, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్ని ఫటాఫట్ అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు వేయాలి, పసుపు ఒట్టి ఒక చిటికెడు పసుపు వేయాలి అంతే, కొత్తిమీర, కరివేపాకు ఫ్రై చేసేయాలి. ఓన్లీ 1 minute, అంతకంటే ఎక్కువ చేయకూడదు. దీన్ని తీసి దీనిలోకి యాడ్ చేసేయాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా మజ్జిగ పులుసు చేశాను. మాక్సిమం 2 minutes కుకింగ్ టైం అంతే, అంతా కలిపి. ఒక్కసారి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ప్లీజ్ పట్టుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ నువ్వు ఏం చేసినా ఎంత కమ్మగా ఉంటుంది ఏంటాను. దానిలో ఏముందండి, పెరుగు, ఉల్లిపాయ, కొత్తిమీర, కానీ దానిలో కూడా ఇంత టేస్ట్ ఉంటుందని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత బాగా చేస్తే వింటాను. పెట్టండి. చాలా ఈజీ రెసిపీస్. బ్యాచులర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకునంటే వాళ్ళు పాపం ఎక్కువ పని చేసుకోలేరు, వాళ్ళకంత పేషెన్స్ ఉంటుంది. కొంతమంది ఉంటారండి మగవాళ్ళు ఎక్స్ట్రీమ్లీ గుడ్ కుక్స్. మా ఆయన ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, కొంచెం పాలిష్ అయిపోతారు. మిగ్నాస్ ఫుడ్ జర్నీలో మీతో పాటు ఈయన కూడా పాలిష్ అవ్వాల్సిందే, మనం వేరే ఆప్షన్ ఇవ్వము. సో వాట్ డూ యూ థింక్? ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇప్పటి వరకు 3 recipes నేర్చుకున్నావు, అన్నీ గుర్తున్నాయా? మజ్జిగ పులుసు. ఓకే అమ్మా, స్వెట్ చెమటలు కారుతున్నాయి ఇక్కడ. ప్లీజ్ దానికే మజ్జిగ పులుసుకే నిమిషం వంటకే నువ్వు చెమటలు కారితే మేము రోజంతా వంట చేసిన వాళ్ళు ఏమైపోవాలి? సరే, వాట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 episodes నాతో చేయించి నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ కొట్టండి. బెల్ కొడితే ఇలాంటి వంటకాలు మీరు ఇంకా ఎన్నో చూడొచ్చు. వంటకాలే కాదు, ఇంకా రకరకాల థీమ్స్ మీరు చూడొచ్చు. మా నుంచి ఏదైనా డిఫరెంట్గా రావచ్చు, అది మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. సో ఇంకా ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఫటాఫట్ అయిపోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాచులర్సే కాదండి, ఈవెన్ మనం కూడా అందరం, ఆల్ ద విమెన్ నవ్ డేస్ ఆర్ వర్కింగ్ విమెన్. అటువంటప్పుడు మనము ఆఫీసెస్ నుంచి వచ్చి మాలాగా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత టకటక వంటలు అయిపోవాలి. అటువంటప్పుడు ఇటువంటి ఈజీ రెసిపీస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, విత్ మినిమమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంకా ఇటువంటి క్రేజీ అండ్ నైస్ రెసిపీస్ చూడాలి అని అనుకుంటే అండ్ మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ.